యోహాను రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల హృదయం అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమేన్. ప్రియులు గమనించాలి, ప్రేమ ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే మనం ఇవ్వాలి, ఇస్తే ప్రేమ అవుతుంది. అందరూ కూడా ప్రేమించడానికి ఇష్టపడతలేదు, ప్రేమించబడటానికి, ప్రేమను పొందుకోవడానికి, ఎప్పుడు పొందుకోవడం తప్ప ఇవ్వటం ఏమీ ఉండదన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు మనల్ని, ప్రేమను ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఏం చేశాడంటే మన నిమిత్తం తన ప్రాణం పెట్టేశాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కార్తార్ సింగ్ అనేటువంటి ఒక సిక్కు, ఏం పేరండి అయింది, కార్తార్ సింగ్ అనేటువంటి ఒక సిక్కు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువుని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారికి ప్రేమనిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తన మనసునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తన జీవితాన్ని ఇచ్చాడు. సమస్తం యేసయ్యకి సమర్పించుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతగా ప్రేమించాడంటే కార్తార్ సింగ్ గారు సిక్ అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని బహుబలంగా ప్రేమించాడు. ఆ ప్రేమకు వచ్చిన బహుమానం ఏంటంటే అనేక మంది అతని చిత్రహింసలు పెడతా మొదలుపెట్టారు. ప్రియులు గమనించాలి, ఆ రోజుల్లో భయంకరమైన చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకు గాను, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినందుకు గాను యాక్ అనేటువంటి ఒక జంతు చర్మంతో అతన్ని చుట్టి ఎండలో ఉంచారు. ఈ జంతు చర్మం ఏంటంటే ఇప్పుడు ఒక జంతువు యొక్క చర్మాన్ని ఒలిచేసి దాన్ని మనిషి శరీరానికి కప్పుతారు. అదేమవుతుందంటే అతుక్కుపోతుంది, ఫెవికిక్ లాగా అతుక్కుపోయి ఎండకి ఏమవుతుందంటే ఈ యొక్క ఆ శరీరం కుసించిపోతుంటుంది అనమాట. అంటే ముడుచుకుపోతూ ఉంటుంటుంది. అది ఆ శరీరం ముడుచుకుపోవడంతో పాటు ఆ యొక్క లోపల ఉన్నటువంటి దేనైనా సరే అది ఇలా మూట కట్టేస్తుంది. గమనించారా? యాక్ అనేటువంటి జంతు చర్మం ఏమేం చేస్తుందంటే మనిషి శరీరాన్ని అతుక్కొని మనిషిని ఒక ముద్దలా చేసేస్తుంది అనమాట. దగ్గరకంటే ముడుచుకొచ్చేస్తుంది ఎండలో ఎండి కొలిది. అలాగా అటువంటి భయంకరమైన శిక్షని ఈ కార్తార్ సింగ్ గారికి పెట్టారంటండి. అతని శరీరం మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఈ యొక్క మరి యాక్ అనేటువంటి జంతు చర్మంతో అతను కప్పేశారు, చుట్టేశారు. డెడ్ బాడీని చుట్టినట్టుగా చుట్టేసి ఎండలో ఉంచారు. ఎండ ఎక్కువ అవుతూ ఉంది, అది నెమ్మదిగా సింక్ అవుతూ ఉంది, కుసించిపోతూ ఉంది. ఎండకు ఆ చర్మం అంతా కూడా ముడుచుకుపోతూ ఉన్నది. అది ముడుచుకుని కొలిది ఈ లోపల ఉన్నటువంటి ఈయన శరీరాన్ని నొక్కి ఆ ఎముకల్ని విరగొడుతూ ఉన్నదనమాట. ఎముకలు విరిగిపోతూ ఉంటుంటాయి. ఇంకా అంత బలమైనటువంటిది అనమాట ఆ చర్మం. కాబట్టి ఈ యొక్క కార్తార్ సింగ్ గారి యొక్క ఎముకలు ఇంకా పగిలిపోతూ ఉన్నాయన్నమాట. దగ్గరైపోతుంది అది. అప్పుడు అటువంటి సమయంలో కూడా ఆయన ఏం చేసినాడు, దేవుని ప్రేమను వదిలిపెట్టలేదు, దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. అంత శ్రమలో కూడా ప్రాణం పోతుందా, ఎముకలు ఏం పట్టించుకోవట్లేదు, దేవుని ప్రేమిస్తూ అతను ఒక పర్మిషన్ అడిగాడంట. చిన్న అనుమతి పొందాడంటే ఏంటంటే చేతిని బయట పెట్టడానికి నాకు అవకాశాన్ని ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారంట. చేతిని బయటకు పెట్టడానికి అవకాశం పొంది అనుమతి పొందించాడంటే ఆయన దగ్గరున్న బైబిల్ ఉంటుంది కదా, ఆయన బైబిల్ని తెమ్మని చెప్పి ఆయన బైబిల్ మీద ఇలా రాశాడంట. ఏమని రాశాడంటే ఒక హిందూ స్త్రీ హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయినట్లయితే తనను ప్రేమించినటువంటి భర్త నిమిత్తం ఆ భర్తతో పాటు పూర్వకాలం కాల్చేసేవారు అనమాట. చనిపోయిన వ్యక్తిని కాల్చేటువంటి వారు ఒకవేళ భర్త ముందుగా చనిపోతే ఆ కాల్చబడినటువంటి భర్తతో పాటు భార్యను కూడా కాల్చేసేటువంటి వారు. వింటున్నారా? ఇది గమనించినటువంటి కార్తార్ సింగ్ గారు ఏమన్నారంటే ఒక హిందూ స్త్రీ తనను ప్రేమించినటువంటి తన భర్తతో పాటు కాల్చబడటకు సిద్ధపడిపోయినట్లయితే నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్టు యేసుక్రీస్తు కొరకు నేను చనిపోవడంలో గొప్పే ఉంది అని చెప్పి ఆయన అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోపల ఎండ ఎక్కువైంది, ఎండ బాగా ఎక్కువవుతూ ఉన్నది, ఆ శరీరం బాగా సింక్ అవుతుంది. అతని ఎముకలన్నీ కూడా పటమని విరిగిపోవటం ప్రారంభించాయి. కార్తార్ సింగ్ గారు అటువంటి బాధలోంచి కూడా యేసుక్రీస్తు ప్రభువును స్తుతిస్తూ మరణించాడంట. అయితే అక్కడితో అయిపోలేదు. అది చూసుచున్నటువంటి ఒక సైనికుడు, ఈ శిక్షణ అమలుపరిచినటువంటి సైనికుల్లో ఒకడు యేసుక్రీస్తు ప్రభువును గుర్తించాడంట. యేసుక్రీస్తు ప్రేమను గురించి ఇంత బాధలు కూడా ఆయన ఎంత సంతోషంగా ఎలా ఉండగలిగాడు, ఇంత బాధను కూడా ఎంత మరి ఆనందంగా ఎలా స్వీకరించాడు. యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించాడు, యేసు ప్రభు ప్రేమను ఎంతగా తెలుసుకుని ఉంటాడు కదా.
అంత గొప్ప శక్తివంతమైన ప్రేమ అదని చెప్పి యేసుక్రీస్తు ప్రేమను గుర్తించాడు ఈ సైనికుడు. వెంటనే మారు మనసు పొందాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ, నువ్వు చనిపోవటం ఒక ఆర్డినరీగా చనిపోకూడదు. నువ్వు చచ్చిపోతే కూడా ఒక వ్యక్తిని రక్షించగలగాలి. నీ చావు ఒక వ్యక్తికి జీవం అవ్వాలి. నీ చావు ఒక వ్యక్తికి రక్షణ అవ్వాలి. హల్లెలూయా. నీ జీవితంలో జరిగే ప్రతి ఆ యొక్క నిరుత్సాహ పరిస్థితి, ప్రతి ప్రతికూల పరిస్థితి, నీ జీవితంలో ప్రతి ఏదైతే మరి నష్టంగా భావిస్తున్నావో ప్రతి సంఘటన ఎదుటి వారి జీవితంలో గొప్ప మేలుకరంగా మార్చబడేటువంటిదిగా ఉండాలి. నీ జీవితంలో జరిగే ప్రతి నష్టం అనేక మందికి మేలుకరంగా ఉండాలి. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం, నష్టం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. ఈయన ఇక్కడ చనిపోతున్నాడని భయం లేదు కానీ, ఆ చర్మం, ఆ ఎముకలు విరిగిపోతున్నాడని భయం లేదు కానీ దాంట్లో ఆనందిస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి వ్యక్తి వెంటనే మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రేమను గుర్తించి రక్షణ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కార్తార్ సింగ్ గారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ చనిపోలేదు ప్రియులారా. ఆయన ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అతనిలో నుంచి ఆ ప్రేమ ఆ సైనికుల్లోనికి వచ్చేసింది, బదిలీ అయిపోయింది. ప్రేమకు మరణం లేదు. ఆ ప్రేమ గమనించాలి, ఆ ప్రేమ ప్రాణము పెట్టుటకైనా సరే వెనుకాడదు. కాబట్టి ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టేశాడు, మనల్ని ప్రేమించాడు. కాబట్టి దీని వలన ప్రేమ ఏంటిదని మనం తెలుసుకొని చూన్నాం. హల్లెలూయా. ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని నువ్వెంతగా ప్రేమిస్తూ ఉన్నావు? ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని కొరకు నువ్వెంతగా కృషి చేస్తూ ఉన్నావు? ఎంతగా ప్రకటిస్తూ ఉన్నావు? ఎంతగా మరి అనేక మందికి ఇటువంటి ప్రేమను పంచుతూ ఉన్నావు? ఒకవేళ ఇంతవరకు నిర్లక్ష్యం చేసినట్లయితే ఇటువంటి గొప్ప దేవుని కొరకు నువ్వు చేసినటువంటి త్యాగం ఏమున్నది? కనీసం 3:30కు లేగలేకపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో స్థుతించలేకపోతున్నారు. రెగ్యులారిటీ లేదు, దేవుని సందులో ఆత్మావేశం లేదు, ఆత్మ పట్ల ఆసక్తి లేదు. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దని దేవుని వాక్యం సెలవిస్తుంటే చిన్న చిన్న సమస్యలకే, చిన్న మరి ఏదో మరి శరీర సమస్యలకే మనం లొంగిపోతూ, కృంగిపోతూ, వంగిపోతూ దేవుని సందులో గడపలేకపోతుంటే కార్తార్ సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. శరీరం మీద మరి బట్టలు లేకుండా చేసి ఆ యొక్క యాక్ అనేటువంటి శరీర చర్మాన్ని, ఆ జంతువు చర్మాన్ని కప్పివేసి ఎముకలన్నీ విరిగిపోయేలా చేసిన సంతోషంతో దేవుని స్తుతిస్తూ ప్రాణాన్ని దేవునికి, తన యొక్క ఆత్మని దేవునికి అప్పు చెప్పేసి ఆనందంగా వెళ్ళాడు. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా కనీసం నిద్రను జయించినటువంటి నీవు అప్పు నుంచి ఎలా బయటపడగలుగుతావు? నిద్రను జయించినటువంటి నీవు నీ జీవితంలో ఎదురే సమస్యలు నువ్వు ఎలా జయించగలుగుతావు అని ఈ రోజున దేవుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ప్రతి వారు కూడా జయించి మరి అత్యధిక విజయం పొందినటువంటి వారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.